ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము, ఇతర పార్టీలను ఆ పని చేయలేవు, పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏ కాంగ్రెస్ గ్యారంటీలు మాటలకే హైదరాబాద్ టూర్లో అమిత్ షా సోషల్ మీడియా వాలంటీర్స్తో భేటీ, విజయ సంకల్ప సభలో ప్రసంగము. సో ఇది బీజేపీ చేసినటువంటి మాట. వాళ్ళకి ఏం కావాలి, ఇక్కడ ముస్లింలను మొత్తం బూచిగా చూపించాలి, ఈ విధంగా ప్రయత్నం చేయాలి. ఈ దేశంలో ముస్లింలు ఈ దేశ పౌరులు కాదా, వాళ్ళు ఏదో పెద్ద ఉగ్రవాద శక్తుల లెక్క, లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద దాని లెక్క చిత్రీకరించి మళ్ళీ హిందువుల ఓట్లను కొల్లగొట్టడం కోసం బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నం. బీజేపీకి హిందువులు మాత్రమే ఉండాలి దేశంలో, ముస్లిమ్స్ ఎవరు ఉండకూడదు, ఇతర మతస్థులు ఎవరు ఉండకూడదు, కేవలం హిందువులు మాత్రమే ఉండాలన్నమాట. గట్లుంటుందా? ఈ దేశం అంటేనే సకల అన్ని మతాలు అన్ని కులాలు అందరం కలిసి బాయి బాయి అనుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఈ మత ఘర్షణలు, ఈ పంచాయతీలు, లేనిపోని పరిసరాలను తీసుకొచ్చి ఈడ పెట్టి దీన్ని రాజకీయం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట వీళ్ళది. ఈయన వచ్చి గీ కథ చెప్పేయండు, ఈయన వచ్చి గీ కథ చెప్పిండు, వీళ్ళేమో రైతుల బాస రైతుల గోస వీళ్ళు చెప్తారు. ఇవన్నీ ఎందుకు, రైతుల గోస రైతుల బాధ ఎందుకు, దేనికోసం ఇదంతా? ఇక అదంతా వేస్ట్ కదా. ఎంతసేపు ఉన్నా గిది కావాలి, గిట్లా సలాకి కాల్చి పిల్లల మీద వాత పెడతామంటే అయినా కావాలి, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాము, ఇక ఈ దేవునికి అది చేస్తాం ఇది చేస్తాం, గిదే కావాలన్నమాట.